రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. గంగా నది తటి దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణ పూలవనములో పచారు సేయుచు భక్త జనానికి పరమార్థంబుల ప్రసాదించిన కామ కాంచనల కాంక్షను వీడి ఏకాంతంబున ఈశుని గలచిన భక్తి జ్ఞాన వైరాగ్యములవడి పరమ పదముల బ్రహ్మౌననియే. సుందర దేహమునందేమున్నది పాంచభౌతికము నశ్వరమైనది, శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ గుణ కీర్తన సేయుము. దేహమనిత్యము దృశ్యము క్షణికము దేహి శాశ్వతుడు దృక్స్వరూపుడు, అంతర్యామిగా అంతట వెలసిన పరమాత్మని నీవాశ్రయింతుము. దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుగా సేయగరాదు, హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. భగవద్భక్తిని బడయక పూర్వము సంసారంబున సాగి చరించకు, విషయ వలయమున శోకతాపమున చిక్కి కృషించుట నిక్కంబేయని. దారా పుత్రుల మమతకు లోనై ధన సేకరణలో తృష్ణ జందకు, ఆత్మానాత్మ విచారణ చేసిన ఆత్మ జ్ఞానము అలవడుననియే. మనసది ఒకటే బహువిధ వృత్తులు బంధముక్తులకు మనసే మూలము, సత్సంగతిలో సాత్విక వృత్తిని భక్తి శ్రద్ధలను బడయ చూడుమి. పాలు నీళ్లలో గలిసిన పిదప వేరు సేయ దుష్కరమగు పగిది, మనసు విషయ వాంఛలలో మునిగిన దుస్తరం వగును దుఃఖమి మిగులును. పాలను గాచి పెరుగు చేసి ఆ పెరుగును చిలికిన వెడలెడి వెన్నను, నీళ్లలో వేసిన తేలియాడునటు భక్తుడు మునుగడు భవసాగరమున. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. జపములు తపములు ఉపవాసంబులు దాన ధర్మములు తీర్థయాత్రలు, రాగభక్తికి రాజమార్గములు భగవల్లాభము బడయు సాధనలు. భగవంతునిపై భక్తి ప్రేమలు అనురాగంబులు అలవడినప్పుడే పరిపక్వం బగు భక్తి సాధనలు భగవంతుని కృప బడయు సాధకుడు. జ్ఞానులు దేనిని బ్రహ్మమందురో దానిని యోగులు ఆత్మయందురు, భగవంతుండని భక్తులందరూ ఉన్నది ఒకటే ఎన్నెన్నో పేర్లు. ఆదిశక్తి లీలామయి కాళీ బ్రహ్మమే దానికి భిన్నముగాదు, శక్తి రూపమున సర్గస్థితి లయ కారణభూతుడు పరబ్రహ్మమే. భక్తి ప్రేమ విశ్వాసము తోడను పరితప్తుడవై భద్రకాళిని, అంబా జగదంబాయని మురళిడ ఆదరించి దర్శనమిడి కావదే. భగవత్ సాక్షాత్కారమే మానవుని జీవితానికి ఉద్దేశము. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి ఈ జన్మలోనే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకొనని వ్యక్తి జీవితం, చివరకు అందుకై ప్రయత్నమైనా చేయని వ్యక్తి జీవితం నిరర్థకం.
ఒకటికి సున్నాలు చేరుస్తూ దాని విలువ ఎంతకైనా పెంచవచ్చు. కానీ ఆ ఒకటిని కొట్టివేస్తే సున్నలకు విలువ సున్నే కదా. అలాగే అద్వితీయుడైన దేవుణ్ణి ఆశ్రయించనిదే ఈ జీవునికి విలువే లేదు. కామకాంచనాలపై ఆసక్తియే సంసార బంధానికి కారణం. ధనం మనిషి స్వభావాన్నే మార్చివేస్తుంది. దాని ప్రభావం ఇలాంటిదని చెప్పనలవి కాదు. ఒక కప్ప వద్ద 1 రూపాయి నాణెం ఉండేది. దానిని అది తన కన్నంలో దాచుకున్నది. ఒకరోజు ఒక ఏనుగు ఆ కన్నము మీదుగా దాటిపోయింది. కప్ప వెంటనే కన్నము నుండి బయటకు వచ్చి ఏనుగుపై కలహానికి కాలు దూవింది. నీకేమంత అహంకారము? నా కన్నము మీదుగా దాటిపోతివి అంటూ ఎడమకాలితో ఏనుగునే తన్నబోయింది. తెలిసినదా డబ్బు వలన ఎంత అహంకారము? ఇంటికి అన్న వస్త్రాలకు, దేవతార్చనకు, సాధు భక్తుల సేవకు ధనం కేవలం సాధనం మాత్రమే అని భావించండి. కానీ ధనాన్ని అదే పనిగా లోభివై కూడబెట్టరాదు. ధనానికి ఎవడు దాసుడు కాడో, ధనమే ఎవడికి దాస్యం చేస్తుందో వాడే నిజానికి మానవుడు. ధనాన్ని సముచితంగా వినియోగించుకోవడం తెలియని వ్యక్తి మానవుడే అనదగడు. అట్లే స్త్రీని మీరు పూర్తిగా త్యజించనక్కరలేదు. కానీ ఒకరిద్దరు సంతానం కలుగగానే భార్యాభర్తలు సోదర సోదరీ భావంతో మెలగాలి. పడవ నీళ్లల్లో ఉండవచ్చు, కానీ నీళ్లు పడవలో ఉండకూడదు. భక్తుడు సంసారంలో ఉండవచ్చు, కానీ సంసారం భక్తునిలో నెలకొనరాదు. నువ్వు గృహస్థుడవై ఉన్నా మరేమీ భయం లేదు. నీ మనస్సును మాత్రం ఆ భగవంతుని మీద నిలిపితే చాలు. రామకృష్ణ బోధామృత సారము గ్రోలికరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. నేను నాదని నేనే కర్తయను అహంభావము అజ్ఞాన జనితము. కర్త భోక్త ఈశ్వరుడని తెలిసిన వాడి జ్ఞాని పో జీవన్ముక్తుడు. పేరు ప్రతిష్టల కొరకు చేసిన దాన ధర్మములు తపోయాగములు అహంభావముతో ఆవరింపబడి మేలు కన్న కీడే కలిగించును. అహంకారమే అవిద్యమాయ అనర్థంబులకు ఆశ్రయభూతము. జీవుని తనదగు చిత్స్వరూపమును ఆవరించి మోహాగ్ని ముంచును. ఆకసంబున ఆదిత్యుని యొక్క మబ్బు తునకయే మరుగుపరచుగతి. అహంకారము ఆత్మను గప్పియు స్వరూప జ్ఞానము మరుగుపరచదే. సద్గురుదేవుని శరణు జొచ్చి తద్బోధల శ్రద్ధతో సాధన చేసిన అహంకారమను ఆవరణ తొలగి ఆత్మదర్శనం అవశ్యమగునని. రామకృష్ణ బోధామృత సారము గ్రోలికరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. మతములన్నీ భగవంతుని చేరెడు, వివిధ మార్గములు భేదము లేదు. సర్వమతంబులు సమానమేయని సమదృష్టిని గని సఖ్యత సేయుము. సకల మతంబులకొకటే గమ్యమని, పరమత సహనము పరమ ధర్మమని. మానవ సేవయే మాధవ సేవని మనన సేయ నిర్మలమగు మనసు. మతమేదైనను చిత్త శుద్ధితో అనుసరించ ఈశ్వరుని బొందుదువు. మతములన్నీ పరమాత్ముని సన్నిధి చేర్చు మార్గములు పరమ సాధనలు. భగవన్నామ స్మరణ చేసిన మనోమలినము మటుమాయంబగు. పాప పుణ్యములు భగవంతుని కిడి నిర్మల భక్తిని ఇమ్మని వేడుము.
నారదముని హరినామ కీర్తనలు పాడుచు వ్రాసిన భక్తి సూత్రములు మనన చేసి నీ హృదయ కమలమున భగవద్ధ్యానము బాయక సేయుము. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. నూనె రాచుకొని పనస తొనలొలయ జిగురు ఎంటని పగిది మానవుడు, భగవద్భక్తిని బడసిన తదుపరి సంసారంబున జయము పొందును. భక్తి యోగమే భగవంతుని గను సులభ మార్గము కలియుగంబున. అంతరంగమున అనన్య భక్తిని అర్థించిన నీ కగపడు నిక్కము. పూర్వజన్మ సంస్కార వాసనల కనుగుణ్యముగా కర్మల చేతురు, ప్రారబ్ధ కర్మల ఫలానుభవముల కష్ట సుఖముల గడిపి తీరవలే. దేవదేవుడవతార పురుషుడు కృష్ణచంద్రుని కృపయుండియు, తమ ప్రారబ్ధ కర్మల వశీభూతులై పాండవులరణ్యవాసము చేయరే. శంఖ చక్ర గద శాంగ ధన్ముని పరమాత్ముని శ్రీ వాసుదేవుని, కనిన దేవకికి కర్మానుభవము కారాగృహమున గడపక తప్పెనా. దాసి తన యజమాని ఇంటిని గురించి మా ఇల్లు అని చెబుతూ ఉంటుంది. అయినా ఆ ఇల్లు తనది కాదని, తన ఇల్లు దూరంగా ఉన్న పల్లెటూరిలో ఉందని ఆమెకు తెలుసు. తన ఒడిలోని యజమాని బిడ్డను గురించి మా హరి చాలా కొంటెవాడైపోయాడు, మా హరికి అది ఇష్టం ఇది ఇష్టం అని పలుకుతూ ఉంటుంది. కాని హరి తన బిడ్డ కాడని ఆమెకు బాగా తెలుసు. ఈ దాసిలాగే మీరు కూడా ఆసక్తి లేకుండా సంసారం చేయండి. మీ బిడ్డలకు మీరు కేవలం పోషకులని, వారి నిజమైన తల్లి తండ్రి అంతా భగవంతుడే అని భావించండి. ప్రశ్న: నేను ఎప్పుడు ముక్తుడనవుతాను? శ్రీరామకృష్ణులు: ఆ నేను అన్న అహంభావం నీ నుండి తొలగినప్పుడే. నేను నాది అనుకోవడమే అజ్ఞానం, నీవు నీది అనుకోవడమే జ్ఞానం. నిజమైన భక్తుడు ఇలా భావిస్తాడు: దేవా, నీవే కర్తవు, సమస్తం నీవే చేస్తున్నావు, నేను నీ చేతిలోని ఉపకరణాన్ని మాత్రమే. నువ్వు నన్నేమి చేయించినా నేను అదే చేస్తాను. ఈ ఇల్లు సంసారం అంతా నీవే, నావి కావు. నీ ఆజ్ఞానుసారం సేవ చేయడానికి మాత్రమే నాకు అధికారం ఉంది. సత్యమే ఈ కలియుగానికి విధింపబడిన తపస్సు. వ్యాపారం గాని ఇతర ఉద్యోగం గాని చేసేవారు కూడా సదా సత్యాన్నే పరిపాలించాలి. సదా సత్యనిష్ఠులై ఉంటేనే గాని ఎవ్వరూ సత్యస్వరూపుడైన పరమాత్ముణ్ణి దర్శించలేరు. జీవితాన్ని ఎలా గడపాలి? కుంపటిలోని నిప్పు ఆరిపోకుండా అప్పుడప్పుడు కదిల్చి ప్రజ్వలింపచేసేటట్లు సాధు సాంగత్యంతో, ఏకాంతవాసంలో భక్తి సాధనలతో మనస్సును అప్పుడప్పుడు ఉజ్జీవింపచేస్తూ ఉండాలి. ఈ సాధు సాంగత్యం ఆత్మవికాసానికి చాలా ముఖ్యం. మహిమలను అద్భుతాలను ప్రదర్శించే జాలకుల వద్దకు చేరవద్దు. వారు భగవత్ సాక్షాత్కార మార్గాన్ని వీడి తిరుగాడేవారు. వారి మనస్సు యోగ సిద్ధులలో తగులుకొని ఉంది. వారిచే మోసపోక మెలకువ కలిగి వర్తించండి. సిద్ధులను ఎన్నడూ వాంఛించవద్దు. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య
సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. వనితలందరూ జగన్మాతలయని తమ తల్లుల వలె తలపగవలయును. పతివ్రతలైనను పతితలైనను పరమేశ్వరి రూపాలని తెలియుము. మనస్సనియడి మదపుటేనుగును వశము చేసి కొను ప్రబల సాధకుని. హృదయ పీఠమున అధివసించును జగజ్జనని విశ్వాత్మకి కాళీ. కామ కాంచన కలుషిత హృదయులు పండితులైనను పామరులనదగు. ఎత్తున నభమున ఎగిరెడి గ్రద్దలు కుళ్ళిన శవముల కొరకు చూడవే. మనుష్య మాతృలు మనీషవంతులు మనుషులలో ఇరు వర్గాలుండును. మనీషులో స్థిర భగవద్భక్తులు మనుష్య మాతృలు కామలోలురు. ఎర్రగ కాలిన ఇనుప కర్రుపై నీరు జల్ల ఆవిరి అయిపోవును. కామతప్త హృద్గ్రంథులు కలిగిన వానిల సద్బోధనలు నిల్చునే. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. మైల అద్దముల భాను కిరణములు ప్రతిఫలించని పగిది లౌకికులు. మలిన హృదయులు భగవన్మహిమను గాంచలేరు నిష్కామ్యులుగానిది. అడుగునా నుండిన బెజ్జము నుండి కారెడి నీరము భంగి. కామవాంఛయే మాత్రము మిగిలిన నిష్ఠ సాధనలు నిష్ఫలమగును. సన్నని గింజలు జార విడిచియు పొల్లును తమలో నిలుపును జల్లెడ. సద్విషయాలను విడిచి దుర్జనులు దుర్విషయాలకు మరిగి చరింతురు. ప్రాపంచికునకు పరమార్థంబన వెగటు దోచుటే కాదు సుమా. ఇతరులు పాడెడు భక్తి కీర్తనల విననొల్లడు సరిహేళన సేయును. గురుని నడవడిని కూర్చి నిరర్ధక చర్చలు సేయుట సరికాదు సుమా. మనుజ సహజ లోపముల నించక మంత్ర సిద్ధిని బడయ చూడుమా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. అష్ట సిద్ధులు అలౌకికంబులు ఆత్మతత్వమున కట్టుగోడలు. సిద్ధులు కలిగిన సాధకుడెప్పుడును భగవంతుని కృప బడయ జాలడు. కామ క్రోధ లోభము మద మత్సర మోహం బనియడు మొసళ్ళు గలిగిన. సంసారం వను సాగరమీదగ వైరాగ్యం వను పసుపు సాధనము. గంగా స్నానము కావించియు జపమాల ద్రిప్పుచు యాత్రలు చేసిన. రాగద్వేషములు మిగిలియుండిన మరణ కాలమున వెలువడకుండునే. మరణ వేళ తన మనసున మెదలెడి భావరూపమది వచ్చెడి జన్మయే. అనవరతము శ్రీహరిని స్మరించిన అవసానంబున హరిస్మృతి కలుగును. తనకే జ్ఞానోదయము కలుగనిది ఒరులకు జ్ఞానము గరప నేర్చునే. దృష్టివాడు ఇంకొక అంధునికి బాట చూపుట భద్రం బగునా. భగవంతుణ్ణి పొందటానికి ఉపాయమేమిటి? భగవంతుడి కోసం నువ్వు పరితపించగలవా? విలపించగలవా? భార్య బిడ్డల కోసమో ధనం కోసమో లోకులు కడవల కొద్దీ కన్నీటిని కారుస్తారు. కాని భగవంతుని కోసం విలపించేవారెవరు? బిడ్డ ఆటల్లో లీనమై ఉన్నంతదాకా తల్లి వంటను ఇతర గృహకృత్యాలను చేసుకుంటుంది. కాని బిడ్డ ఆట వస్తువులతో తృప్తి పొందక వాటిని అవతలకి తోసిపారేసి తల్లి కోసం గట్టిగా విలపిస్తే తల్లి ఇక జాగు చేయలేదు, వంట ఇంట్లో ఉండలేదు. బహుశా పొయ్యి మీది నుండి వంటకుండను జారవిడిచి మా నాయన, మా తండ్రి అంటూ ఆత్రంతో బిడ్డ వద్దకు పరిగెత్తి ఎత్తుకుంటుంది.
భక్తి మార్గంలో సులభంగా ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. మనస్సులో భగవద్భక్తి వృద్ధి పొందే కొద్దీ విషయ భోగాలు రసహీనంగా కనిపిస్తాయి. శిష్యుడు: కానీ భగవంతునిలో నాకు భక్తి కుదరటం లేదే. శ్రీరామకృష్ణులు: నిరంతరం భగవన్నామాన్ని స్మరించు. దానివల్ల సమస్త పాపాలు, కామక్రోధాలు, భోగవాంఛలు నిర్మూలమవుతాయి. శిష్యుడు: కానీ భగవన్నామంలో నాకు రుచి కలుగుకుంది. శ్రీరామకృష్ణులు: కలుగకుంటే హే ప్రభూ, నీ నామంలో నాకు రుచి కలుగజేయమని తీవ్ర పరితాపంతో భగవంతుణ్ణి వేడుకో. నిస్సంశయంగా నీ ప్రార్థనను ఆలకించి సఫలం చేస్తాడు. భగవన్నామ బీజ మంత్రాలలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. చెట్ల గింజలు ఎంత మృదువుగా ఉంటాయో చూడు. మొలిచినట్టి అంకురం కూడా మృదువుగానే ఉంటుంది. కానీ ఎంతటి కఠినమైన నేలనైనా పగులగొట్టి బయటకు వస్తుంది. ఎవడికి విశ్వాసం ఉందో వాడికి అన్నీ ఉన్నట్లే. ఎవడికి విశ్వాసం లేదో వాడికి అన్నీ లోటే. పసిబాలుని విశ్వాసం లాంటి విశ్వాసం లేకుంటే ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందటం అసాధ్యం. సాక్షాత్తు అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుడు లంకకు పోవడానికై సముద్రానికి సేతువు కట్టవలసి వచ్చింది. కాని ఆయన భక్తుడు, సేవకుడు అయిన హనుమంతుడు రామనామంలోని అఖండ విశ్వాసంతో ఒక్క గెంతులో సముద్రాన్నే లంఘించాడు. కేవలం విశ్వాస మహిమతో స్వామి కంటే సేవకుడే ఎలా ఘనతర కార్యాన్ని చేయగలిగాడో చూడండి. రామకృష్ణ బోధామృత సారము గ్రోలికరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. జ్ఞానము కలుగుట కష్ట సాధ్యము, కఠినాచరణము కలియుగంబున. దేహాత్మ బుద్ధిని దిగవిడువనిదే జ్ఞాన యోగమున జయము కలుగదు. సూర్యరశ్మిలో చుక్కలు పగలు కనబడవని అవి లేవనబోకు. అజ్ఞానమున నీవతని చూడమిని దేవుడు లేడని తీర్పు చెప్పకు. పాంచభౌతికంబైన దేహముకు మరణము నిక్కము, ప్రకృతి సిద్ధము. ఆత్మ శరీరము కన్న భిన్నమను సత్యము జ్ఞానోదయమున కల్గును. యథార్థముగా భగవంతుని తెలియుట తరముగాదు, అవసరము కలుగదు. చెంబెడు నీరు దాహంబు తీర్పగ బావి నీళ్లలో తవసరమేలా. దేవుని అంతును తెలియ సాధ్యమా, అనంతుడతని అంతు తెలియదు. ఆమ్ర ఫలముల ఆరగించి ఆ తోటలోని చెట్లను లెక్కించకు. రామకృష్ణ బోధామృత సారము గ్రోలికరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. భగవదనుజ్ఞను పడసి లోకులకు ఉపదేశించిన సఫలం వగును. పిలువకయే గుంపులుగా వత్తురు జ్ఞానార్జనకా సాధువు కడకు. భయము బిడియములు పాశంబులు ఇవి తెంచుకొనిన ముక్తిని కలిగించును. జీవుడు దేవుని చేరుకొనుటకు అనన్య భక్తి యథార్థ సాధన. కర్మలు విడుచుట కష్టాతి కష్టము, ప్రకృతి ప్రేరణలు పనులు సేయుటలు. నిష్కామ్యుడవై నిత్య కర్మలను దైవ ప్రీతికై దీక్షతో సేయుము. కామ కాంచనలు కలిమి భోగములు త్యజించువాడే యథార్థ సాధువు. అణువణువున ఈశ్వరుడు కలండను సర్వాత్మ భావమి సాధు లక్షణము.
శాస్త్ర గ్రంథములు చదువుట కన్నా పెద్దలు చెప్పగ వినుటయ మేలు. వినుట కన్న దాగనుటలోను గల వ్యత్యాసము శ్రేయాతిశ్రేయము. రామకృష్ణ బోధామృత సారము గ్రోళీకరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. భవరోగములకు పరమౌషధములు భక్తి ప్రేమలు సత్యనిష్టలు. సదా ప్రార్థనలు సాధు సంగతులు భగవల్లాభము బడయు సాధనలు. శాస్త్రములెన్నియు చదివిన గాని జ్ఞాన సిద్ధిని కాంచగలేరు. గురువాక్యముల పూర్ణ శ్రద్ధతో అనుష్ఠించిన ఎప్పుడే లభించును. విద్యా విద్యలు వివిధ మాయలు భగవంతునిలో అమరియున్నవి. జీవుని దేవుని చేర్చును విద్య, అవిద్య జీవుని కట్టు నిలుచును. మబ్బు సూర్యుని మరుగుపరచునటు మాయ బ్రహ్మమును మరుగుపరచును. మాయా జలదము తొలగిపోయిన సవితా బ్రహ్మము సాక్షాత్కరించును. సమాధి స్థితి అన భ్రమర కీటక న్యాయమదెట్లన అహర్నిశములు. భ్రమర చింతనము వలన కీటకము భ్రమరాకారము బడయ కలుగదే. తన గురువును ఎవ్వడు మానవ మాత్రుడిగా గణిస్తాడో అలాంటి వ్యక్తి ఎన్ని జపతపాలు ఆచరించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అన్నీ నిష్ఫలమే. గురువును సాక్షాత్తు భగవంతునిగానే భావించి పూజించాలి. ప్రార్థన వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేకేమిటి? తప్పక ఉంది. ప్రార్థించేటప్పుడు మనస్సును వాక్కును ఐక్యం చేస్తే భగవంతుడు అలాంటి ప్రార్థనను ఆలకించి సఫలం చేస్తాడు. ఊరక నోటితో ప్రభూ ఈ సకలం నీదే అంటూ అంతరంగంలో అన్నీ తనవే అని భావించే మానవుడి ప్రార్థనలు నిరర్థకాలు. నీ మనోభావాల పట్ల ద్రోహివి కాబోకు. భోగ భాగ్యాది ఐహిక విషయాల కోసం ప్రార్థించక అహేతుకమైన శుద్ధ భక్తి కోసమే నిష్కపటమైన వినిర్మల హృదయంతో ప్రార్థించు. అప్పుడు భగవంతుడు నీ ప్రార్థనలను తప్పక వింటాడు. స్త్రీలందరూ జగన్మాత అంశలే కాబట్టి వారు యోగ్యులైనా అయోగ్యులైనా పతివ్రతలైనా కాకపోయినా వారందరినీ ఆ జగజ్జనని దివ్య స్వరూపాలుగా భావించి తల్లుల వలె గౌరవించాలి. బాల గణేశుడు ఒకరోజు ఆటల్లో ఒక పిల్లిని గిల్లాడట. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తన దివ్య జనని అయిన పార్వతీదేవి బుగ్గ గిల్లబడి ఉండడం చూసి, అమ్మా, నీ బుగ్గపైన అసహ్యమైన ఈ గాయం ఎలా ఏర్పడింది అని అడిగాడు. అందుకు జగన్మాత, ఇది నీ పనేగా, నీ గోటి రక్కే ఇది అన్నది. గణేశుడు నివ్వెరపోయి, అదేలాగమ్మా, నేను నిన్నెప్పుడూ గిల్లిన గుర్తే లేదే అన్నాడు. నాయనా, నువ్వు ఈ ఉదయం ఒక పిల్లిని గిల్లిన మాట మర్చిపోయావా అని ఆ తల్లి అడిగింది. అయినా నీ బుగ్గ మీద గాయం ఎలా ఏర్పడింది అని అడగ్గా తల్లి ఇలా అంది, వెర్రి నాయనా, ఈ జగత్తులో నేను తప్ప మరేదీ లేదు. ఈ సృష్టి జాతమంతా నేనే. నువ్వు ఎవరిని హింసించినా నన్నే హింసించిన వాడవవుతావు. ఈ పలుకులు విని గణేశుడు అమిత ఆశ్చర్యం పొంది తాను వివాహమే ఆడరాదని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే తాను ఎవరిని వివాహమాడగలడు? ప్రతి స్త్రీ తనకు తల్లే కదా. నేను గణేశుని వంటివాణ్ణే. ప్రతి స్త్రీని జగన్మాతగానే భావిస్తాను. ఈ సమస్త విశ్వము మాతృమయము. ఇచ్చట కామమునకు స్థానమే లేదు.
రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. సమాధిలో అతి సూక్ష్మ అహంకృతి స్పృహ మాత్రంబున స్ఫురించుచుండును. జడ సమాధిలో జలనిధి మునిగిన లవణ కణము వలె లయమైపోవును. ఒకటి తెలిసిన సకలము తెలియును, ఏకము వలన అనేక విలువలు. దేవుడు ఏకము జీవ జగత్తులు నానాత్వంబని మనన చేయుము. దేవుడ ఖండము జీవుడు ఖండము, దేవుని గాంచెడి జీవుని కృషిలో తన ప్రత్యేకత తరిగిపోయి తన లక్ష్యమునందే లయమైపోవును. పాలు నీళ్లను వేరు సేయు కళ రాజహంసలో రాణించెడిని. మాయా మిశ్రిత పరమేశ్వరుని పరమహంసయే పలికించు సుడి. వివేక వైరాగ్యములు లేనిదే బ్రహ్మము బ్రహ్మం వనగలాభమా. హృదయ గుహాంతరమందు దేవుని చిత్త శుద్ధితో స్థిరముగా నిల్పుము. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. అలలును బుద్భుదములును ఫేనము జలనిధి బుట్టియు జలనిధి లయమగు. అఖండాత్మలో పుట్టి అందులని చివరకు లయమగు జీవ జగత్తులు. భగవంతుని సేవకుడ నేనను భక్తుని భావము పక్వ అహంకృతి. నేను నాదని నేనే కర్తయను అపక్వహంకృతి భ్రాంతి పరులది. నిండని కుండను నీళ్ల ముంచిన బుడబుడ శబ్దం విడును. నిండగని నిశ్శబ్దం బగునిటుల మానవుడు తత్వము తెలియక తర్కించును. నిజ జ్ఞానోదయమున శాంతి పొందును. సంసారములో సత్యాసత్యము పాలు నీళ్ల వలె కలసియున్నవి. రాజహంస వలె రహస్యమెరిగి సత్యము గనుచు అసత్యము విడిచిన సంసారములో జయము కల్గును. ఈ ప్రపంచమున నీదనుకొనున్నది ఏమి లేదు, నీ వారనుకొని ఎడువారు నిన్ను విడిపోయిడి వారని. సర్వము పిన్నిది సర్వేశ్వరుడని మరల మరల నెమ్మది చింతించుము. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. నిర్జన స్థలమున నివసించుచు మది సదా ప్రార్థనల సంకీర్తనలతో భగవదనుగ్రహమర్పించు నెడ నిన్నాదరించి దర్శనమిడు సత్యము. మొసలి నీళ్లలో మసలుచునున్నను మనసు గట్టున మనును గ్రుడ్లపై. మనుజులు తమ తమ పనులు సేయచు మనసున దేవుని మనన సేయవలే. భర్త నిశ్చల భక్తుడైనచో భార్య క్రమేపీ భక్తి వహించును. అనన్య భక్తిని సముపార్జించిన సర్వము వశమగు సంసారంబున. దేవుని ప్రేమలు స్థితమై ఉండిన విషయ భోగములు విషముగా తోచును. ఇంద్రియ నిగ్రహమొదవ మనుజుడు ఆత్మానాత్మ విచారణ సేయును. నీట మునిగిన ఘటముకు లోపల వెలుపల నుండెడి జలమును గోలి. జీవుడు లయమై దేవుని చేరిన అంతట కనబడు అఖండాత్మయే. పళ్లతో భారవంతమైన చెట్లు ఎప్పుడూ వంగి ఉంటాయి. నీవు నిజమైన భక్తుడవు కాదలిస్తే వీటి మాదిరే వినయ విధేయతలు కలిగి ఉండు. వాన నీరు మిట్ట మీద నిలవకుండా పల్లానికే ప్రవహిస్తుంది కదా, అలాగే భగవంతుని కృపా వృష్టి గర్వంతో అహంకారంతో మిట్టిపడే వారి హృదయం నుంచి తొలగిపోతుంది. కానీ వినయ విధేయతలు భక్తి ప్రపత్తులు కలవారి హృదయంలో సదా నిలుస్తుంది. భగవంతుడు ఎందుకు కానరాడు?
పోలీసు జవాను తన దొంగ లాంతరు గుండా ఎవ్వరినైనా చూడగలడు, కాని అతడు దాని వెలుగును తనపైకి తిప్పుకొనిదే ఎవ్వరూ అతణ్ణి చూడలేరు. పోలీసు ముఖం చూడాలంటే నీవు అతణ్ణి వినయంగా అర్థించాలి. అలాగే భగవంతుడు అందరినీ చూస్తూనే ఉన్నాడు. కాని భక్తుని యొక్క వ్యాకులతాపూరిత ప్రార్థనలతో కృపాపూర్ణుడై స్వయంగా సాక్షాత్కరించనిదే భగవంతుణ్ణి ఎవ్వరూ చూడలేరు. ఇద్దరు మిత్రులు ఒక తోటలోకి వెళ్లారు. వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్న వ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించి ఆరంభించాడు. అంతేగాక చెట్టు చెట్టుకు ఎన్ని కాయలున్నాయో, మొత్తం మీద తోట ఎంత ధర చేస్తుందో అంచనా వేయసాగాడు. కాని రెండవ వ్యక్తి తోట యజమాని వద్దకు వెళ్లి మెల్లగా స్నేహం చేసుకుని అనుమతి పొంది పళ్ళు కోసి తిని ఆనందించసాగాడు. వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు? మామిడి పళ్ళు తింటేనే నీ ఆకలి తీరుతుంది, కాని చెట్లను కాయలను లెక్కించి అంచనాలు కడితే లాభమేమిటి? ఇలాగే శుష్క పండితులు సృష్టి ఉత్పత్తి క్రమాలను కనుగొనే ప్రయత్నంలో వ్యర్థ కాలయాపన చేస్తారు. కాని వినమ్రుడు విజ్ఞాని అయిన భక్తుడు సృష్టికర్త అయిన పరమాత్మునితో చెలిమి సముపార్జించి ఆయన ప్రసాదంలో లభించే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. సిరి సంపద లక్షింపడు దేవుడు భక్తి ప్రేమతో ఫలమో జలమో, తన కట్టించిన దయగని భక్తుని ఆదరించి మోక్షార్హుని చేయును. భగవద్ దర్శన భాగ్యము పొందిన వాని మహోన్నత భావము వేరు. సర్వము ఈశ్వర సంకల్పంబను దృఢ విశ్వాసము తోడనుండును. సాధువు దేవుని స్మరించ ఘనమా, సంసారంబున సకల కష్టముల బడయుతు దేవుని స్మరణ చేసెడి వాడి ధీరుడు ప్రబల సాధకుడు. వంతెన క్రిందుగా పారెడి జలములు పరిశుద్ధములు మురుగు జందవు. ముక్త పురుషుల చేతుల ధనము నిలువదు నడచును నిరాటంకముగా. భగవత్ ప్రేమలో పారవశ్యమున బాహ్య జ్ఞానము మరచిపోవుదురు. అడవిని గని బృందావనమని శ్రీ చైతన్య ప్రభువులు భావించలేదే. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. పలువిధ సుమముల మధువుల గ్రోలుచు మత్తెక్కియుండెడి మధుపము గోలి. ఆత్మచింతనామృతము గ్రోలుచు ఉన్మత్తతు నుండును త్యాగి. నిరాకార సాకార బ్రహ్మము నిజముగనొకడే నిస్సందేహము. శుద్ధ జ్ఞానమున శుద్ధ భక్తితో సాధన చేసిన పొందగలుగుదువు. పడవ నీటిలో నుండగవచ్చును, నీరు పడవలో నిండిన మునుగును. నిస్సంగుడవై సంసారంబున నిలువము నీలో నిలుపకు దానిని. పరమేశ్వరేచ్ఛయ జరుగుగాకయని భక్తి ప్రేమ విశ్వాసము కలిగియు. తన సర్వము దేవుని కర్పించిన వాడి దర్శన భాగ్యము బడయును. భగవల్లాభము బడయదలచిన శాంతదాస్య వాత్సల్య సఖ్యత. మధుర భావములనేదో ఒకటిని ఆశ్రయించి భగవంతుని కొలువుము.
తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. సత్యము నిత్యము ముక్తి సాధనము, సర్వేశ్వరుడే సత్య స్వరూపుడు. కపట వంచనలు కల్మషములు విడి సదా సత్యముని శరణు పొందుము. క్షీరములో నవనీతము గలదని గళమెత్తి చాటిన కలదె లాభము. వెన్నదీయుటకు వివిధ యత్నముల అవలంబించిన అప్పుడే పొందుదువు. తిండికి గుట్టకు నుండుటకిల్లు, పేద సాధలకు సాధు సేవలకు. వినియోగించెడి ధన సహాయము, సద్వినియోగము సాత్విక దానము. శ్రద్ధా భక్తులు సాధు సంగతులు, తత్వజ్ఞాన ప్రదాయకంబులు. దృఢ విశ్వాసము తోడ చేసిన సాధన బ్రహ్మానందము గూర్చును. అనవసరం బగువాగ్వివాదములు మాని నిరంతర భక్తి శ్రద్ధతో. నిష్ఠ సాధనల నియమ పద్ధతిని చేసిన నిర్మల చిత్తమబ్బెడిన్. చైతన్య మతతత్వాన్ని శ్రీరామకృష్ణులు ఒకరోజు ఇలా వివరించసాగారు. భగవన్నామములో రుచి, జీవులపై దయ, భాగవత సేవ అనే ఈ మూడింటిని ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలని చైతన్య సంప్రదాయం బోధిస్తోంది. భగవంతుడు, అతని నామము ఒక్కటే. ఇది గ్రహించి శ్రద్ధాభక్తులతో భగవన్నామాన్ని జపించాలి, కీర్తించాలి. కృష్ణుడికి వైష్ణవుడికి వ్యత్యాసం లేదనే దృఢనిశ్చయంతో భక్తులను సదా సేవించాలి. ఈ సమస్త విశ్వము భగవన్నిలయమనే భావంతో జీవులపై దయ కలిగి ఉండాలి. హఠాత్తుగా జీవులపై దయ అనే చివరి మాటను ఉచ్చరించి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. కాస్త బాహ్యస్ఫూర్తి వచ్చాక ఆయన ఇలా అనుకోసాగారు. జీవులపై దయ అట, జీవులపై దయ. ఓయి, నేల మీద పాకే నీచ కీటకం కంటే హీనుడవైన నువ్వా జీవులపై దయ చూపించేవాడవు? చాలు చాలు, జీవులపై దయ చూపడానికి నీవెవరివి? ప్రతి జీవి సాక్షాత్తు భగవత్ స్వరూపమని గ్రహించి చేయవలసింది శివజ్ఞానంతో జీవుల సేవ. జీవదయ అనేది మూర్ఖ ప్రలాపం. జగన్మాతను ఎలా ప్రార్థించాలి? అమ్మా ఆనందమయి, నువ్వు నాకు సాక్షాత్కరింపక తప్పదు తల్లి. అమ్మా జగజ్జనని, నాకు పేరు ప్రతిష్ఠలు వద్దు, ఇంద్రియ భోగాలు వద్దు, అష్టసిద్ధులు వద్దు. గంగా యమునల శాశ్వత సంగమంలాగే నా ఆత్మ నీలో లయించుగాక. ఇదే నేను కోరేది. అమ్మా, నేను భక్తిహీనుణ్ణి, జ్ఞానహీనుణ్ణి, దీనుణ్ణి, నిస్సహాయుణ్ణి. అమ్మా, నీ పాదార విందాలపై శుద్ధ భక్తిని ప్రసాదించుము తల్లి. నీ కృపా కటాక్షంతో నాకు దర్శనమీయక తప్పదు తల్లి. చందమామ అందరికీ మామే, జగన్మాత అందరికీ మాతే. అలాగే భగవంతుడు అందరి యొక్క సొమ్ము. భగవంతుణ్ణి ప్రార్థించడానికి అందరికీ హక్కు ఉంది. మనస్ఫూర్తిగా ఎవడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడో వాడు సాక్షాత్కార భాగ్యం పొందుతాడు. నీవు ప్రార్థిస్తే నీవు ఆ మహాభాగ్యాన్ని పొందగలవు. నిజంగా నిశ్చయంగా చెబుతున్నాను వినండి. భగవంతునికై పరితపించేవాడు ఆయన్ను తప్పక కనుక్కొంటాడు. ఈ మాటలోని సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే మీరే పరీక్షించుకోండి. త్రికరణ శుద్ధిగా సాధన చేయండి. తప్పక విజయాన్ని సాధిస్తారు.
మీతో మరేం చెప్పను, అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉదయించుగాక. మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉదయించుగాక. మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉదయించుగాక. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. పండ్ల భారమున వంగియుండెడి ఫలవృక్షము వలె గర్వరహితుడై, ప్రియవచస్కుడై వినయ విధేయత కలుగు సాధకుడు ఘనుడై వెలయును. నిర్మల మానస సరోవరంబున కామ కలుషిత కల్లోలముండిన, పరంజ్యోతి ప్రతిఫలించ జాలక తపో సాధనలు నిష్ఫలమగును. నౌకలోన గల దిక్సూచి యంత్రము ద్వారా ఓడలు దారులు తప్పవు. మనసు దేవుని వైపు మరల్చిన జీవిత యాత్రలు చిక్కులు రావు. తేనెటీగనెంతే కృషి చేసియు సేకరించిన మకరందమును, అన్యుడనుభవించును నటుగావున సాధువు ధన సంచయము చేయడు. శ్రీహరినామము చెవి సోకినంతనే పులకాంకురములు బొడమి నేత్రముల, హర్షాశ్రు కణములు జల జల వ్రాల్చెడు భక్తుని నే కర్మలు బంధింపవు. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. యథార్థ వైరాగ్యమును పొందనిది అడవులకేగిన వాంఛలడగునే, భోగ భాగ్యముల పూర్తి త్యజించిన వాడి త్యాగి నిష్పాపుడు జ్ఞాని. మత ధర్మముల పరిరక్షణకై ఆచార కర్మలు పాటించవలయును. పరతత్వము ప్రత్యక్షమొందిన కర్మాచరణల కదీతుడతడు. బ్రహ్మ జ్ఞానము బడసిన పిదప సర్వబంధములు సడలిపోవును. దైవోన్మాదము ఆవేశించిన జాతి భేదములు సమసిపోవును. దేశములో నలు దిశల యందున తీర్థయాత్రలు తిరిగిన గాని, తనలోయున్నది మనన సేయనిది పరమార్థము చేకూరదు వానికి. చక్కగా నేలను సాగు చేసిన విత్తనములు సులభముగా మొలచును. నిర్మల చిత్తుని మృదుల హృదయమున తత్వ బోధనలు త్వరగా ఫలించును. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. కుండలు బాణలు పూజాలు ముకుళ్ళు చిన్నవి పెద్దవి ఎన్నెన్నో రూపాలు, ఒకే మట్టిలో ఉద్భవమైనటు భగవంతుడొకడే బహునామ రూపాలు. పొలిమిలో ఎర్రగా కాలిన ఇనుమును బయట వేయనెప్పటి వలె నలుపగు, సత్సంగతిలో శిక్షణ పొందియు లౌకికుండు ధనలాలస వీడడు. రాయిలోను నీరము ఇంక నియటు ప్రాపంచికునికి పరమార్థంబులు, ఉపదేశించిన ఉల్లమునందు నిలువ నేరవని నిష్ఫలమగును. తెల్లని బట్టపై నల్లని మచ్చ నలుసంతబడినను కలుషితమగును. సాధు నడవడిలో స్వల్ప దోషము బాధాకరము పతన కారకము. తడిసిన అగ్గి పుడక గీచిన పొగవచ్చును అది ప్రజ్వలింపదు. ధనమోహములో మునిగిన వానిని భక్తి బోధనలు స్పందింపజాలవు. ప్రప్రథమమున భక్తి మార్గమున సేవ్య సేవక భావము తోడ, దైవోపాసన దీక్షతో చేసిన అద్వైత జ్ఞానము అలవడు నిక్కము. ఉపాధి
జ్ఞానము ఉన్నంత వరకు అనేక రూపాలు కనపడుచుండును. పూర్ణ జ్ఞానము పొందిన వానికి సర్వత్ర కనబడు చైతన్య లీల. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. రామకృష్ణ జయ 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 రామకృష్ణ. జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా. జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా. కరుణ చూపి దర్శనం విడరావా గురుదేవా. కరుణ చూపి దర్శనం విడరావ గురుదేవా. జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా. జయము 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 నీకు నిత్య సత్య వ్రత నిదాన. జయము 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 నీకు నిత్య సత్య వ్రత నిదాన. రామకృష్ణ జగద్గురు రవి కోటి తేజ విరాజమాన. రామకృష్ణ జగద్గురు రవి కోటి తేజ విరాజమాన. జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా. సర్వమానవ సమత సఖ్యత విశ్వశ్రేయోదాయకంబని. సర్వమానవ సమత సఖ్యత విశ్వశ్రేయోదాయకంబని. భక్త కోటికి నొప్పి చెప్పిన ముక్తిదాయక విశ్వదేశిక. భక్త కోటికి నొక్కి చెప్పిన ముక్తిదాయక విశ్వదేశిక. జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా. భక్తి కర్మ జ్ఞాన నిష్ఠల ఆత్మ సంయోగా
కర్మ జ్ఞాన నిష్టల ఆత్మ సంయోగానుభవముల లోక కళ్యాణము సేయగ బోధ చేసిన పుణ్యమూర్తివి లోక కళ్యాణంబు సేయగ బోధ చేసిన పుణ్యమూర్తివి జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా కరుణ చూపి దర్శనం విడరావ గురుదేవా కరుణ చూపి దర్శనం విడరావ గురుదేవా జయము 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 శ్రీ గురుదేవ శ్రీరామకృష్ణ దేవా చైతన్య మతతత్వాన్ని శ్రీరామకృష్ణులు ఒకరోజు ఇలా వివరించసాగారు. భగవన్నామములో రుచి, జీవులపై దయ, భాగవత సేవ అనే ఈ మూడింటిని ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలని చైతన్య సంప్రదాయం బోధిస్తోంది. భగవంతుడు, అతని నామము ఒక్కటే. ఇది గ్రహించి శ్రద్ధాభక్తులతో భగవన్నామాన్ని జపించాలి, కీర్తించాలి. కృష్ణుడికి వైష్ణవుడికి వ్యత్యాసం లేదనే దృఢనిశ్చయంతో భక్తులను సదా సేవించాలి. ఈ సమస్త విశ్వము భగవన్నిలయమనే భావంతో జీవులపై దయ కలిగి ఉండాలి. హఠాత్తుగా జీవులపై దయ అనే చివరి మాటను ఉచ్చరించి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. కాస్త బాహ్యస్మృతి వచ్చాక ఆయన ఇలా అనుకోసాగారు. జీవులపై దయ అట, జీవులపై దయ. ఓయి, నేల మీద పాకే నీచ కీటకం కంటే హీనుడవైన నువ్వా జీవులపై దయ చూపించేవాడవు? చాలు చాలు. జీవులపై దయ చూపడానికి నీవెవరివి? ప్రతి జీవి సాక్షాత్తు భగవత్ స్వరూపమని గ్రహించి చేయవలసింది శివజ్ఞానంతో జీవుల సేవ. జీవదయ అనేది మూర్ఖ ప్రలాపం. జగన్మాతను ఎలా ప్రార్థించాలి? అమ్మా ఆనందమయి, నువ్వు నాకు సాక్షాత్కరింపక తప్పదు తల్లి. అమ్మా జగజ్జనని, నాకు పేరు ప్రతిష్టలు వద్దు, ఇంద్రియ భోగాలు వద్దు, అష్టసిద్ధులు వద్దు. గంగా యమునల శాశ్వత సంగమంలాగే నా ఆత్మ నీలో లయించుగాక. ఇదే నేను కోరేది. అమ్మా, నేను భక్తిహీనుణ్ణి, జ్ఞానహీనుణ్ణి, దీనుణ్ణి, నిస్సహాయుణ్ణి. అమ్మా, నీ పాదార విందాలపై శుద్ధ భక్తిని ప్రసాదించుము తల్లి. నీ కృపా కటాక్షంతో నాకు దర్శనమీయక తప్పదు తల్లి. చందమామ అందరికీ మామే, జగన్మాత అందరికీ మాతే. అలాగే భగవంతుడు అందరి యొక్క సొమ్ము. భగవంతుణ్ణి ప్రార్థించడానికి అందరికీ హక్కు ఉంది. మనస్ఫూర్తిగా ఎవడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడో వాడు సాక్షాత్కార భాగ్యం పొందుతాడు. నీవు ప్రార్థిస్తే నీవు ఆ మహాభాగ్యాన్ని పొందగలవు. నిజంగా నిశ్చయంగా చెబుతున్నాను వినండి. భగవంతునికై పరితపించేవాడు ఆయన్ను తప్పక కనుక్కొంటాడు. ఈ మాటలోని సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే మీరే పరీక్షించుకోండి. త్రికరణ శుద్ధిగా సాధన చేయండి. తప్పక విజయాన్ని సాధిస్తారు.
మీతో మరేం చెప్పను, అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉదయించుగాక. మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉదయించుగాక. మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం